ತನ್ನ ತಾಯಿಯನ್ನು ಹತ್ತಿರದಲ್ಲಿ ನಿಂತಿದ್ದ ತನ್ನ ಪ್ರೀತಿಯ ಶಿಷ್ಯನನ್ನು ನೋಡಿ ತಾಯಿಗೆ, ಅಮ್ಮ, ಇಗೋ ನಿನ್ನ ಮಗನು ಎಂದು ಹೇಳಿದನು. ತರುವಾಯ ಆ ಶಿಷ್ಯನಿಗೆ, ಇಗೋ ನಿನ್ನ ತಾಯಿ ಎಂದು ಹೇಳಿದನು. ఇంతవరకు నువ్వు సిలువలో పలికినటువంటి రెండు మాటలు నేర్చుకునేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మీరు మాకు బోధించినందుకే నీకు వందనాలు. మూడవ మాట కూడా మీ ఆత్మ ద్వారా పలికిపోతారు. నీవే నీకు కావలసినటువంటి రీతిలో ఉన్న సరిచేయడం నామంలో ప్రార్థించి ఇక్కడ యేసు ప్రభుల వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన సిలువలో మాట్లాడుతున్నటువంటి మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. మరల యోహానును పిలిచి, ఇదిగో నీ తల్లి అని తనతో చెప్పను అని అక్కడ చాలా వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడినట్టు మనము చూస్తాం. హల్లెలూయా. అయితే సిలువ 2026 సంవత్సరాల క్రిందటే దేవుడు సిలువ వేయబడి మరల పునరుత్థానుడైపోయాడు. కానీ ఇది వాస్తవం. అయితే ఇప్పుడేమి యేసు ప్రభుల వారి సిలువలో ఏమాత్రము లేదు. కాకపోతే ఈ ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను బట్టి ఈ యొక్క దేవుడు మనకి ఏమైతే నేర్పించగలుగుతాడో వాటిని బట్టి మనము ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకుని సత్యం వైపు నడవడానికి దేవుడు కృప చూపించేందుకు మనకు చాలా అవసరం. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ అంశం మీద 3: ఒకటి బాధ్యత, నిరీక్షణ. తాను నమ్మినటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా చెయ్యి విడవడు అనేటువంటి 3 అంశాల మీద ఈ దేవుని యొక్క మాటను మనము నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ అమ్మా, యేసు తన తల్లిని పిలిచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహానును పిలిచి, ఇదిగో నీ తల్లి. యేసు ప్రభువు వారి లోకంలో జీవించిన సంవత్సరాలు కూడా ఆయన మనుష్యునిగా ఈ లోకంలో జీవించినట్టు మనము చూస్తాం. అయితే యేసు ప్రభువు వారు సిలువలో వేలాడుచున్నటువంటి సందర్భంలో మరి ఒక ఆలోచన. ఏమై ఆలోచన? నాకున్నటువంటి ఆధారము యేసు ప్రభుల వారు ఇప్పుడు మరణించబోతాడు అనేటువంటి ఒక ఆలోచన. ఎవరికి? మరియకు. హల్లెలూయా. ఇలాంటి ఆలోచన కలిగి తనకున్నటువంటి ఆధారమైనటువంటి యేసు ప్రభుల వారు సిలువలో మరణిస్తూ ఉన్నది చూసి, తాను పడుతున్నటువంటి శ్రమను చూసి మరి ఆలోచిస్తున్నటువంటి ఆలోచన దేవుడు ఎరిగినటువంటి సందర్భాన్ని మనము ఈ లేఖనంలో చూస్తాం. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదివి వినిపిస్తున్నాను తెలుగులో. యెషయా తెలుగు వైభవం ఒకసారి చదవండి. 49 21వ వచనం. చూడండి, అప్పుడు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై అటు ఇటు తిరుగురాలుచున్న పరదేశురాలనే కదా. వీరిని నాయందు కలిగినవాడు ఎవడు? వీరిని పెంచిన వాడు ఎవడు? నేను ఒంటరి కచ్చనై విడవబడితిని, వీరు ఎక్కడ ఉండిరో అని నా మనస్సులో నేను అనుకుంటాను. చూడండి, మరి ఒక ఆలోచన. అయ్యో, నేను పెంచినటువంటి కుమారుడు, నేను కలిగినటువంటి కుమారుడు నా ఎదుట ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె హృదయం అంతా వేదనతో, ఆమె మనస్సంతా దుఃఖంతో నిండిపోయింది. ఉన్నటువంటి ఆధారాన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో తన హృదయం వద్ద ఉక్కిరి బిక్కిరైపోయి తనకేం చేయాలో ఎటు తోచినటువంటి స్థితిలో ఆమె దేవుడి వైపు చూస్తూ ఈ రీతిలో ఆలోచిస్తున్నట్లుగా మనము దేవుడి యొక్క వాక్యంలో చూస్తాం. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడినట్లు మనము చూస్తాం. చూడండి, 21 చాలా నేను ఒంటరి కచ్చనై విడవబడిచింది, మీరు ఎక్కడ? చూడండి,
వీరిని నా యందు కనిన వాడెవడు, వీరిని పెంచిన వాడెవడు, నేను ఒంటరిగతనే విడువబడించింది. చూడండి, ఈమెకు ఒక ఆలోచన, నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను, ఇక నాకు ఏమాత్రము ఆధారము లేనే లేదు అన్నట్లుగానే దుఃఖానికి లోనే అక్కడ నిలిచున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. చూడండి, అయితే యేసు ప్రభుల వారు మనకు ఒక నిరీక్షణ వచ్చారు. తాను నమ్మినటువంటి వారిని ఎవరు కూడా యేసు ప్రభుల వారు మధ్యలో విడిచిపెట్టినట్లు కానీ ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బాధ్యతను చాలా సక్రమంగా నెరవేర్చినది మనము ఆ శిలువ శ్రమల మధ్యలో మనం నేర్చుకోవాలా. ఏమి నేర్చుకోవాలా? యేసు ప్రభుల వారి ఇప్పుడేమి శిలువ లేదు, బాగా ఊహించాలి మీరందరూ కూడా. యేసు ప్రభుల వారి ఇప్పుడైతే ఏ మాత్రము శిలువలో లేనే లేదు. అయితే దాన్ని బట్టి నీవు నేర్చుకోవాల్సినటువంటి అంశము చాలా విలువైనటువంటిది. చూడండి, యేసు ప్రభుల వారు తన బాధ్యతను, ఆమె మనస్సును, చూడండి, యేసు ప్రభులు నీ అంతరంగము ఎరిగినటువంటి వాడును నేను, నీ మనస్సులో పుట్టినటువంటి ఆలోచనను దేవుడు తెలుసుకోగలుగుతాడా? ఆమె హృదయంలో ఉన్నటువంటి వేదన, ఆమె హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఈమె ఒక దుఃఖమే. ఇప్పుడు యేసు ప్రభుల వారు శిలువలో మరణించాలి, ఇది దేవుడి చిత్తము. అయితే 33 సంవత్సరం యేసు ప్రభుల వారు బ్రతికినటువంటి బ్రతుకును బట్టి ఈమె ఇప్పుడు లోకస్తుల మధ్యలో ఈమె నిందల పాలైపోతుంది. బాగా గమనించాలి మీరు. ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి కోల్పోయినటువంటి ఈమె ఇప్పుడు ఆధారం లేక మనుషుల మధ్యలో ఏమైపోతుంది? నిందలకు పాత్రులుగా మిగిలిపోతుంది. వాస్తవమా? ఇప్పుడు ఎవరో మనకు ఆధారం అంటారు. ఉన్నటువంటి ఆధారం కోల్పోయినప్పుడు ప్రజలు ఎట్లా మాట్లాడతారు? ప్రజల్లో ఎట్లా దూషిస్తుంది? మనల్ని నానా రకాలుగా మాట్లాడతారు. ఉన్నటువంటి ఆధారం కోల్పోయినప్పుడు ప్రజలు మనల్ని విసిగిస్తారు, ఇబ్బంది పరుస్తారు, మనల్ని అవమానపరుస్తారు, గాయపరుస్తారు, నిందిస్తారు, వేధిస్తారు. మనల్ని చూసే రీతినే వేరు. చూడండి, ఇలాంటి నిందలు యేసు ప్రభుల వారికి తెలుసు. లోకం ఏ రీతిగా ఈమెను దూషిస్తుంది, లోకం ఏ రీతిగా ఈమెను గాయపరుస్తుందని యేసు ప్రభుల వారికి చాలా బాగా తెలుసు. నీ భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు దేవుడు, నీ అంతరంగం ఎరిగినటువంటి వాడు దేవుడు, నీ భవిష్యత్తును సరిగా నిర్మించగలిగినటువంటి వాడు యేసు ప్రభుల వారు. ఏమాత్రము కూడా విలువైనటువంటి వాడు. చూడండి, మరియా అక్కడ నిలవబడినటువంటి ఆమె దుఃఖాన్ని, ఆమె మనస్సులో ఉన్నటువంటి వేదనను, ఆమె ఒంటరితనాన్ని గుర్తించి దేవుడు అప్పుడు పిలుస్తున్నాడు, మా మరియా, ఇదిగో నీ కుమారుడు. చూడండి, యేసు ప్రభుల వారి శిలువ మధ్యలో కూడా తన బాధ్యతను ఏం చేస్తా ఉన్నాడో నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే మనం కష్టాల్లో ఉంటే ప్రజలు ఎవరైనా మన దగ్గర కావలసిన వారు వస్తే మనం ఏం చేస్తాం? నాదే, నాకు మోసడానికి భరోసా అలా అవుతుంది, నిన్నెట్లా నేను సహాయం చేస్తున్నాను, మనం మనుషులైనటువంటి మనము మాట్లాడేటువంటి మాట. అయితే దేవునితో నమ్మి ఈరోజు సన్నిధానానికి వచ్చినటువంటి నీవు ఈరోజు నేర్చుకోగలిగినటువంటి అంశం, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు శ్రమల మధ్యలో ఉన్నా, ఇబ్బందుల మధ్యలో ఉన్నా, ఎట్లాంటి కొలిమిలో నువ్వు కొట్టబడుతూ ఉన్నా కూడా నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్చాలి. ఇదే దేవుని వాక్కు. హల్లెలూయా. నీ బాధ్యతను ఏదైతే నేను నమ్మి వచ్చారో, ఎవరైతే నేను నమ్మి నీ దగ్గరికి వచ్చారో, నీ సహాయాన్ని బట్టి ఎవరు కోరి వచ్చినారో, ఎవరైతే నిన్ను కోరి ఆశ్రయించి వచ్చినారో, వాటిని బట్టి నువ్వేం చేయాలా? ఎప్పుడు కూడా నడి మధ్యలో చెయ్యి ఏమాత్రము కూడా విడవకూడదు. హల్లెలూయా. ఇది దేవుడు శిలువలో నీకు నేర్పించే బాధ్యత. చూడండి, యేసు ప్రభువు వారు శ్రమల మధ్యలో, అయ్యో నా ప్రాణం వెళ్ళిపోతా ఉంది, ఇలాంటి శ్రమల మధ్యలో నేను నలిగిపోతూ ఉన్నా కూడా నా బాధ్యతను ఎందుకు నెరవేర్చాలని యేసు ప్రభువులు ఏమాత్రము కూడా అనుకోలేదు. హల్లెలూయా. యేసు ప్రభువు వారి శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ప్రాణము పోతున్నటువంటి సందర్భంలో నలిగిపోతున్నటువంటి దేవుడు
తన బాధ్యతను, తన తల్లి బాధ్యతను సక్రమంగా, హల్లెలూయా, సక్రమంగా ఆమెకు తోడును దయచేసినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎట్లాంటి స్థితుల మధ్యలో నీ జీవితం నడుస్తూ ఉన్నా కూడా నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎప్పుడు కూడా చెయ్యి విడవద్దు. దేవుడు ఈ మాటను బట్టి నీకు నేర్పించే బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుంది. ఏం చేస్తాడు యేసు ప్రభువు వారి సిలువలో? దేవుడు తన బాధ్యతలు, తన పనిని సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను నమ్మినటువంటి నీ కుటుంబస్తులు కానీ, నీ భార్య బిడ్డలు కానీ, లేదా భార్యకు భర్త కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, లేదా నేను నమ్మినటువంటి అన్నదమ్ములు కానీ, ఎవరైనా కానీ నిన్ను ఆశ్రయించుకొని ఉంటే ఈరోజు నీ బాధ్యతలను నువ్వు సక్రమంగా నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే దేవుడు ఈ సిలువలో పలికినటువంటి మాటను బట్టి నువ్వు ఈరోజు సన్నిధానంలో నిలవబడ్డావో, నీవు కూడా నీ బాధ్యతను నీ కుటుంబం పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ స్నేహితుల పట్ల నీవు కూడా సక్రమంగా నెరవేర్చాలి. ఇదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఇదే దేవుని ఆ సిలువలో, ఆ శ్రమల మధ్యలో దేవుడు కూడా మరియను బట్టి, తన తల్లిని బట్టి తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని నమ్మినటువంటి మనము లోకస్తుల వల్ల ఏమాత్రము కూడా జీవించకుండా, క్షమిస్తూ వెనకేసుకుంటూ మన వారిని ఏం చేయాలి? మనము బాధ్యతగా వారిని గెలిపించాలి. హల్లెలూయా. వారి నిందల పాలు కాకుండా నువ్వు కష్టాల్లో చేయి పట్టుకోవాలి. ఇది దేవుని వాక్యం. చూడండి, ఇప్పుడు మరియను విడిచిపెట్టేస్తే అమ్మా 3.5 సంవత్సరం అంట వాగ్దానం వచ్చిందంట తన తల్లి కడుపులో. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పాడంట, దేవాది దేవుడిని కడుపులో చూపించగలమని నేను ఎందుకు ఒంటరి వాడిని చేశాను? లోకము మరియను నిందించందా? ఖచ్చితంగా నిందిస్తుంది. నిందించందా? మీరు ఇక్కడంతా చూడాలా? నిందిస్తుందా? నిందించందా? లోకము నిందిస్తుందా? నిందించందా? నిందించడానికి అవకాశం లేకుండా దేవుడు ఏం చేశాడు? దాన్ని ఫుల్ఫిల్ చేసేసా. హల్లెలూయా. ఆమె ఒంటరితనాన్ని పోగొట్టేసే దేవుడు. చూడండి, అందరి శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను మాత్రం అక్కడ నిలవబడి మరలా తిరిగి వచ్చే యోహాను ఎవరు? దేవుడు ఎక్కువగా ప్రేమించగలిగినటువంటి శిష్యుడు ఎవరు? యోహాను. తన రొమ్మున ఆనుకునగలిగినటువంటి వాడు. ఇప్పుడు యోహాను కూడా యేసు ప్రభుల వారితో తన ప్రయాణంలో నడిచి దేవుడితో ఆయన యొక్క ప్రయాణంలో వెనుకబడి నడిచి దేవుడితో పాటు సహవాసం చేసి నడిచినటువంటి యోహానికి దిక్కులేదు. యోహాను కూడా ఒంటరివాడైపోతాడు. యోహాను కూడా ఒంటరివాడైపోతాడు. కానీ దేవుడు ఏం చేశాడు? యోహానికి ఒక తల్లికి ఒక కొడుకును దేవుడు సమకూర్చినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ఇది ఈ రోజు నిన్ను బట్టి, నీ కుటుంబంలో ఎవరైనా నిన్ను బట్టి ఈరోజు శ్రమల మధ్యలో ఉన్నావా? ఏ స్థితుల మధ్యలో ఉండో నీ బాధ్యతను నీ తల్లిదండ్రుల పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుమారుల పట్ల, నీ అన్నదమ్ముల పట్ల నువ్వు క్రమముగా జరిగించాలి. హల్లెలూయా. ఈరోజు లోకస్తుల వల్ల బ్రతకకూడదు. మనము ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, హోదాన్ని బట్టి ఎప్పుడు కూడా మనము ప్రేమను వెల్లడి పరచకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను ఆధారంగా తీసుకొని నువ్వు ఏం చేయాలా? ఈరోజు నీ కుటుంబాన్ని, నీ బలగాన్ని, నీ స్నేహితుల్ని, నిన్ను నమ్మినటువంటి వారిని మధ్యలో చేయి విడకుండా నువ్వు కడగాక వారిని నిందల పాలు కాకుండా, ప్రజలు ఎవరు కూడా మాట్లాడకుండా వారికి అవకాశం చేసి కూడా నువ్వు ఏం చేయాలి? వారిని గెలిపించుటకు ప్రయత్నించాలి. హల్లెలూయా. ఇది దేవుడు మనకు నేర్పించేటువంటి మాట. హల్లెలూయా. ఇప్పుడు కూడా బాధ్యత చాలా అవసరం. అందుకనే దేవుడు చూడండి, శ్రమల మధ్యలో నలిగిపోతాడు. నాకెందుకు ఇప్పుడు నా చిత్తం నేను నెరవేర్చి వెళ్ళిపోవడం అనుకోలేదు ప్రభు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ప్రేమను ఎదజల్లేవాడు. కాబట్టి ఆ సిలువ శ్రమల మధ్యలో కూడా దేవుడు మనలను మర్చిపోలేదు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలి? ఈ యొక్క 3వ మాటను బట్టి ఈరోజు నువ్వు నేర్చుకోగలిగినటువంటి అంశము బాధ్యత. హల్లెలూయా. బాధ్యత. బాధ్యతను నువ్వు నెరవేర్చగలిగినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క దృష్టిలో మిగిలిపోతాము. హల్లెలూయా. హల్లెలూయా. మాటను బట్టి దీవించిన గాక. ఎవరైనా ఒక చరణం కాడనే 4వ మాట కూడా ಪರಲೋಕದ ತಂದೆ